అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 12వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఏర్పడడం, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు, స్థిర సంకల్పాలతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు, ఆర్థికంగా లాభపడతారు, ధర్మసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఏర్పడడం, మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగడం, అదేవిధంగా దృఢ సంకల్పాలు నెరవేరడం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగడం, అర్హతకు తగినటువంటి ఫలితాలను అందుకుంటారు. కొన్ని సంఘటనలు బాధని కలిగిస్తాయి. చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి. అనుకున్న పని నెరవేరుతుంది. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడడం, అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై పై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తారు. లాభాలను అందుకుంటారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన చిత్తశుద్ధితో పనిచేసి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య ఏర్పడుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ యొక్క ఆనందాన్ని భంగం కలిగించాలని చూస్తారు. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. ధైర్యంగా ముందడుగు వేస్తారు. అదేవిధంగా ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. చేయని తప్పుకు నిందపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పు చాలా అవసరం. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగుంటుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులు నియంత్రిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా శారీరక శ్రమ తగ్గుతుంది. తులారాశి వారికి కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను కార్యరూపం చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం, చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన ప్రోత్సాహకాలు అందడం, నిరుద్యోగులకు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందడం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగునం. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగునం. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగనం. వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ప్రముఖులతో పరిచయాలు పెరిగిన చేపట్టిన పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందినం. ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడినం. అదేవిధంగా అధికారులతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.